వైబ్రేషన్ ఎందుకని? ఆయన గతంలో చేసిన సర్వీస్ ఆర్టీసీ చైర్మన్ గాను, తర్వాత సిఐడి చీఫ్ గాను రకరకాల పోస్టుల్లో ఆయన హానెస్ట్ గా పనిచేశారు కాబట్టి ఒక మంచి ఆఫీసర్ అని పేరు వచ్చింది. ఇప్పుడు రాజేంద్ర రెడ్డికి రమ్మన్న రాదు పేరు, అదే విధంగా జవహర్ రెడ్డి రమ్మన్న రాదు పేరు. కానీ వాళ్ళు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు అట్లాంటి చరిత్రహీనులుగా నిలబడిపోతారు. అదేవిధంగా ఎస్పీలు ఉన్నారు. మరి ఎస్పీలు అయితే కొద్దిమంది మీరు చూడండి, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్తే అక్కడ ఎస్పీ ఏం చేశాడు? అక్కడ పోలీసు ప్రొటెక్షన్ తో ఆందోళనకు కారణమయ్యాడు. ఆ ఎస్పీ మళ్ళీ ఎక్కడైనా ఉద్యోగం చేయడం గారు కూడా. రాజమండ్రిలో ఒక మహిళని అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ మీద పడేస్తే ఆ మహిళకు సంబంధించి అసలు ఒక కేసుగా నమోదు కావాలా? ఆ స్టేషన్ ఎస్ఐ పోలీసు ఉద్యోగం అర్హుడా? మరి అదేవిధంగా వరప్రసాద్ శిరోమణం చేసిన పోలీసులు ఇంకా వాళ్ళ సంబంధించిన అధికారులు ఇంకా పవర్ లో ఉన్నారు. వాళ్ళు ఆ కాకి ఉద్యోగాలకు అవసరమా? డాక్టర్ సుధాకర్ ని బట్టలిప్పి కొట్టారు పోలీసులు, తెలిసిగాడ సోమన్ తెలిసిగాడ, వాళ్ళు పోలీసు ఉద్యోగం అవసరమా? ఇలాంటి వాళ్ళని పీకేస్తే కొత్త వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, తప్పే లేదు. మేమైతే భారతీయ జనతా పార్టీ నుంచి మేము కోరేది ఏంటంటే ఎవరు పట్టా కొట్టమనం, కానీ ఇలాంటి వాళ్ళు లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ లో ఉండడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అరిష్టము. చంద్రబాబు నాయుడు గారు ఎకనామిక్స్ ని ఆయన చక్కగా ఆపరేట్ చేసి రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయట తీసుకురావాలనుకుంటున్నారు. కానీ అదే సమయంలో గుడ్ గవర్నెన్స్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళని పూర్తిగా ఉద్యోగం తీసేయమని చెప్పాం. అర్హులైన వాళ్ళు కంటిన్యూ చేస్తూనే అర్హత లేని వాళ్ళకి కాకి బట్టల నుంచి దూరం చేయండి. అది మీరు సిఫారసు చేయండి, డీజీపీ గారు సిఫారసు చేయండి, ఎస్పీలు సిఫారసు చేయండి. ఎస్పీలు కూడా ఏమి ఇప్పటికీ కూడా హత్యలు కావచ్చు, అత్యాచారాలు మళ్ళీ ఆగడం లేదు. అంటే కొన్ని ప్లేస్లలో జరుగుతున్న పరిస్థితి అంటే ఆ ప్రతిపక్షం కాదనుకోండి, ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించిన కొద్ది మంది ఇబ్బందులకు గురి చేసి అవన్నీ కూడా ఈ గవర్నమెంట్లో ఇట్లా అవుతోంది అని చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు కదా, వాటిని పోలీసులు ఇంకా అరికట్టట్లేదు. ఇప్పుడు అనిత గారు వచ్చిన తర్వాత గంజాయి మీద ఉక్కుపాదం అన్నారు. ఉక్కుపాదాన్ని ఖచ్చితంగా వేస్తే ఈ సంబంధించిన రేపులన్నిటి కారణం గంజాయి అంటే పరిణామక్రమం చెందింది. అంతకుముందు బంగాకు, అదేవిధంగా తర్వాత పొగాకు, అదేవిధంగా ఈ రోజు హెరాయిన్, మరి ఈ విధంగా పరిణామక్రమం చెంది మద్యం దశ దాటిపోయి వీటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. మొబైల్ ఉంది, మొబైల్లో ఎప్పుడు పట్టినా ఫోన్ వాయిస్ కనబడతాయి. ఇవన్నీ చూసి టెంప్ట్ అయిపోయి చిన్నపిల్లల మీద అత్యాచారం చేసే పరిస్థితిలో గెలిపారు. ఎక్కడ సార్ 5 నెలల పాప విజయనగరానికి సంబంధించి 5 నెలలు ఇవన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు ఈ అవకారాలన్నిటి కారణం గంజాయి. కాబట్టి ఈ విషయంలో అనిత గారు చక్కగా టార్గెట్ చేశారు. గంజాయి ఎక్కడున్నా సరే ఖచ్చితంగా సమూలంగా నాశనం చేయాల్సిన అవసరం ఉంది. మొన్న విశాఖలో దొరికిన కంటైనర్ కూడా దానికి సంబంధించిన వాస్తవికులు ఎవరో దానికి సంబంధించిన వాళ్ళు కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఏదైతే వాళ్ళ బాధ్యత నిర్వర్తించకుండా వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసిన పోలీసు అధికారులు ఉన్నారు. నెల్లూరు జిల్లా కావల్లో డైరెక్ట్ గా అర్ధరాత్రి పూట అప్పుడు డిఎస్పీ ఉన్న ప్రసాదరావు, ఐ థింక్ ఆయన పేరు ప్రసాదరావు అనుకుంటా, దగ్గరుండి ప్రతాప్ రెడ్డి ఆయన్ని పక్కన పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం వేసిన స్మారక స్తూపాన్ని పడగొట్టారు. మరి ఇప్పుడు ఆయన డిఎస్పీ ఏఎస్పీ అయిపోయాడు. మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎక్కడో ఏ పొజిషన్ లో ఉంటాడు. కానీ అక్కడ తప్పు చేసిన ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారణ చేయాలి. ఆ ఎవరైతే ప్రసాద్ అనే వ్యక్తి దగ్గరుండి ఆ స్మారక స్తూపం పడగొట్టించాడో ఆయన కూడా సస్పెండ్ చేయాలి. అట్లాంటి వాళ్ళు ఉద్యోగాల్లో ఉండే ఏం ఉపయోగం? అదే లక్ష్మీ పార్వతి ఆమె తర్వాత నెత్తినేసుకొని వచ్చింది. ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా తొలగించడానికి పోలీసులు సహకరించారు. షాప్ రూమ్ పడగొట్టారు. అదే విధంగా పేదలు వేసుకుని ఇల్లు పడగొట్టారు. దీని అన్నిటి కారణం ఆ ప్రాంత ఎమ్మెల్యేలు ఓడించారు. ఎమ్మెల్యేలు ఓడిస్తే ఈ అధికారులు అక్కడే కొనసాగుతున్నారుగా, ఎస్ఐలు సిఐలు ఇంకా అట్టాగా ఉంటారుగా. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎవరైతే సరిగ్గా పనిచేయరో, ఇది నాకు తెలిసి డీజీపీ గారికి పెద్ద హోంవర్క్. ఆయన మొత్తం జిల్లాల వారికి లిస్ట్ అవుట్ చేసుకొని సరిగ్గా పనిచేయని వాళ్ళు పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేస్తేనే ఆయనకి మంచి పేరు వస్తుంది. పక్కన పెట్టకపోతే ఆయన ఇప్పుడు విక్రాంత్ పాటిల్ ఉన్నారు సార్. ఇంతకు ముందు పాడేరులో పనిచేశారు. గంజాయి మీద విచ్చలవిడిగా అక్కడ గంజాయి నడిచిన పరిస్థితి ఎక్కడ అరికట్టలేదు. ఇప్పుడు ఆయన తీసుకొచ్చి కాకినాడలో వేశారు. మరి అక్కడ కూడా వైసీపీకి అనుకూలంగానే పనిచేస్తారు కదా ఆయన. నేనేమంటారంటే అదే ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికే కాదు, డీజీపీ గారు కూడా ఆయనకి అగ్ని పరీక్ష. ఆయన కూడా ఇలాంటి వాళ్ళని ప్రస్తుతానికి తాత్కాలికంగా పనిచేసే ఫోర్స్ లేదు కాబట్టి మరి చేసుకోవచ్చు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పనికి మాల వాళ్ళందరినీ తీసుకెళ్లి ఏదో ఒక జిల్లాలో వేయడం కంటే అమిత్ షా గారిని కలిశారు, హోంశాఖ మంత్రిని. ఇలాంటి వాళ్ళు సరెండర్ చేయండి, కేంద్రానికి సరెండర్ చేయండి. అక్కడి నుంచి ఫ్రెష్ గా వస్తారు, ఫ్రెష్ సివిల్ సర్వీసెస్ వస్తారు. ఈ ఆంధ్రప్రదేశ్ ముద్ర లేని వాళ్ళు, ఈ రెడ్డి బ్యాచ్ కి సంబంధించిన ఐపీఎస్ లందరూ వాళ్ళు చేసిన దుర్మార్గాలు 100 జన్మలు ఎత్తిన పోవు.
వాళ్ళ కులంలో పుట్టడం, ఆ కులానికి శాపమో వరమో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎందుకంటే రైట్ సార్. ఎవడు ప్రతి ఒక్కరు ఏదో కులంలో పుడతాడు. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళు అధికారంలో ఉంటారన్న భ్రమ ఆయన కల్పిస్తే ఆ భ్రమకి వీళ్ళు లొంగిపోయి వీళ్ళు చేయని అరాచకాలు 1-2 కాదు, వరుసగా అరాచకాలు చేసుకుంటూ పోయారు. తాడేపల్లిగూడెం కోతవేడు దూరంలో మా అత్యాచారం జరిగితే మహిళ మీద చర్యలు, ఆ మహిళ అత్యాచారం చేసిన వాళ్ళ పైన చర్యలు ఎక్కడ ఉన్నాయి? అంటే ప్రజలు ఏం కోరుకుంటారంటే ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు జరగాలి, పట్టాభి మీద దాడి జరిగిన ఆ కేసులో చర్యలు జరగాలి. అదేవిధంగా ఈ రోజు అవినాష్ రెడ్డి అవినాష్ అనే కుర్రోడు బయట తిరుగుతున్నాడు,